మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే దీపావళి అమావాస్య. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు మీరు పూజలేమీ చేయకపోయినా సరే ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం పడుతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయి. దరిద్రం దరిచేరదు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపావళి రోజు ధనలక్ష్మి పూజ ఎందుకు చేస్తారంటే దాని వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు లక్ష్మీదేవితో సహా దేవతలందరినీ బలి బంధించి ఉంచుతాడు. ఈ దేవతలందరూ బలి చేర నుండి విడుదల పొందిన తర్వాత లక్ష్మీదేవి వైకుంఠంలో తామర పువ్వులు పేర్చిన పాన్పు మీద సుఖంగా హాయిగా నిద్రించింది. అలా నిద్రించింది ఈ దీపావళి అమావాస్య రోజే. అందుకే ఈరోజు రాత్రికి సుఖరాత్రి అనే పేరు వచ్చింది. రోజున దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని ప్రబోధిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి ఈరోజు నన్ను ఎవరైతే పూజిస్తారో వారందరికీ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తానని వరం ఇచ్చింది. ఈ కారణం చేతనే దీపావళి రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని ప్రతీతి. ఆశ్వేజ యుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల, దీపాలు వెలిగించుకోవటం వలన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి లభిస్తాయి. ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది. పూర్వం ఒక ఆశ్వీజయుజ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని అనుకుంటుంది. కానీ అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించదు. అలా లక్ష్మీదేవి దారి తప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఒక చోట వెలుగుతున్న దీపాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ దీపాల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలు తన గుడిసె తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది. అలా ఇంటి బయట దీపాలను వెలిగించిన తర్వాత వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక మామూలు అమ్మాయిగా మారి ఆమె ఇంటి ముందుకు వస్తుంది. ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని చూసి ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి నేను చీకటిలో దారి తప్పి ఈ ఊరు వచ్చానని చెప్తుంది. దాంతో ఆ వృద్ధురాలు ఈ చీకటి రాత్రిలో ఒక కన్య తిరగటం సురక్షితం కాదని చెప్పి ఈ రాత్రికి నా ఇంటిలో ఉండు అని అడుగుతుంది. లక్ష్మీదేవి ఆమె మంచి మనసుకు ఎంతో సంతోషించి సరే నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని అంటుంది. దాంతో వృద్ధురాలు తన ఇంటిలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని లక్ష్మీదేవికి పెట్టి ఆమెకు మంచం కూడా వేసి పడుకోమని చెప్తుంది. వృద్ధురాలు సేవ, అంకిత భావం లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరిచాయి. తర్వాత వృద్ధురాలు తన పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుని నేల మీద నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు మేలుకుని చూస్తే ఆమె చిన్న గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మారిపోయింది. ఆమె చుట్టూ చెల్లాచెదురుగా బంగారము మరియు వజ్రాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇదంతా చూసిన వృద్ధురాలు ఎంతో ఆశ్చర్యపోయింది. వృద్ధురాలు లక్ష్మీదేవి కోసం ఇల్లంతా వెతికింది. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. దాంతో రాత్రి తన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవియే అని ఆమె గ్రహించింది. లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు. దాంతో వృద్ధురాలు ఆ లక్ష్మీదేవిని మళ్ళీ చూసే అవకాశం దొరకలేదని ఎంతో బాధపడిపోయింది. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి వృద్ధురాలు ముందు ప్రత్యక్షమై ఓ అవ్వ, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుకు నేను ఎంతో సంతృప్తి పడ్డాను. అందుకే నీకు ఈ వస్తువులను, ఈ సంపదలను ఇచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు అమ్మా లక్ష్మీదేవి, నాలాంటి పేదవాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. వారు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఇవ్వవా అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి ఓ అవ్వ, ఇక నుండి ఈ అమావాస్య నాడు అనగా ఆశ్వీజయుజ అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు, సకల సంపదలను పొందుతారు అని చెప్పి మాయమైపోయింది. తరువాత ఆ వృద్ధురాలు ఆ దేశరాజు దగ్గరకు వెళ్ళి తనకు జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో రాజు ప్రతి ఆశ్వీజయుజ అమావాస్య నాడు
ప్రజలందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఇంటి లోపల ఇంటి బయట మొత్తం దీపాలతో అలంకరించాలని చాటింపు వేయిస్తాడు. అప్పటి నుండి ఆశ్వీజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం మొదలయ్యింది. దీపావళి అనేది దీపాల పండుగ. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా కూడా సంచరిస్తున్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తమకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడ నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరినాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు ముక్కులకు సోకింది. ఆ పూలవాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావిస్తాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించునుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోవునుగాక అని శపిస్తాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగును దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞ యాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ అంధకార బంధురంగా మారిపోయాయి. దేవేంద్రుడు సర్వ సంపదలను రాజ్య భోగాలను కోల్పోయి కటిక దరిద్రుడిగా మారిపోయాడు. ఈ దారుణ పరిస్థితి తట్టుకోలేక దేవేంద్రుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతలిచి ఒక పరిష్కారం చెప్తాడు. దేవేంద్ర, నీవు ఒక దీపం వెలిగించి ఆ దీప జ్యోతిని శ్రీ మహాలక్ష్మీదేవిగా భావించి పూజించు అని చెప్తాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే దేవేంద్రుడు భక్తిభావంతో ఒక దీపం వెలిగించి ఆరాధిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని సర్వసంపదలను పొందుతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దానికి శ్రీ మహాలక్ష్మీదేవి ఇలా చెప్తుంది. దేవేంద్ర, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరుకునే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్తుంది. అందుకే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వ సంపదలు చేకూరతాయి. దీపావళి సందర్భంగా శుభ్రలక్ష్మి పూజ చేసుకోవాలి. శుభ్రలక్ష్మి పూజ అంటే చీపురు కట్టకు చేసే పూజ. చీపురు కట్ట మన ఇంట్లో ఉంటే చెత్తను, దరిద్రాలను ఊడ్చిపడేస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఏడాది మొత్తం మనకు చీపురు కట్ట ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఆ చీపురు కట్ట గురించి మనం పెద్దగా పట్టించుకోము.
ఒక మూలన పెట్టి వదిలేస్తాం. చీపురుని ఎప్పుడూ గౌరవించము. కానీ చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. అందుకని ఆ చీపురును గౌరవిస్తూ దీపావళి ముందు రోజు చీకటి పడుతున్న సమయంలో చీపురుకు కాస్త పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకొని ఓం శుభ్రలక్ష్మి నమో నమః అని నమస్కారం చేసుకోండి చాలు. ఇదే శుభ్రలక్ష్మి పూజ. దీని గురించి ఏ గ్రంథాల్లో ఉండదు. ఇది మనం చీపురును గౌరవించి చేసుకునే ప్రత్యేకమైనటువంటి పూజ. ఈ పూజ చేయటం వలన శుభ్రలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం. అలాగే ఈరోజు కేదారేశ్వర వ్రతం చేస్తారు గనుక కేదారేశ్వర వ్రత కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సిరి సంపదలు కలుగుతాయి. ఒకసారి సూతుడు సౌనకాది మునులతో పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధతో వినండి అని ఇలా చెప్పసాగారు. ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుడిని సేవించుచూ ఉన్నారు. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. ఋషులు మునులు అగ్నివాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రథమ గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. రసాల సాల తమాల వకుల నారికేల చందన పనస జంబు వృక్షములతో చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో వెలువొందు నదీ నంద పర్వతములతో చతుర్దశ భువనాలు పులకిస్తూ ఉన్నాయి. అలాంటి ఆనంద కోలాహలములతో బుగురిటి అను ఒక శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పలుకితడై నాట్యమాడసాగెను. అతడు వినోద భరితమగులగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునులో భృంగి అతని పరివారము పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరు ఎలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసితిరి అని ప్రశ్నించెను. అప్పుడు శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ఏమీయో ప్రయోజనము లేదు. అందువలన అతడు నాకు మాత్రమే నమస్కరించినని చెప్పాను. ఆ మాటలకు పార్వతీదేవి మిక్కిలి కోపించి భర్తయందున్న తన శక్తిని ఉపసంహరించగా ఆ స్వామి శక్తి లేని కేవలం అర్ధ శరీరము గలవాడయ్యను. అంతటా ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపము గలదిగా మారెను. తరువాత పార్వతీదేవి దేవతల చేత ఊరింపబడింది. కానీ కోపం వీడక కైలాసమును వదిలి తపస్సు చేసుకునుటకు అడవికి వెళ్ళి ఋషి శేషులతో కూడిన గౌతమాశ్రమంలో ప్రవేశించెను. అప్పుడు ఆ గౌతముడు ఆశ్రమంకు వచ్చిన సర్వాలంకృతరాలైన పరమేశ్వరిని చూసి, పూజ్యురాలైన ఓ భగవతి, నీవు ఇచ్చుటకు వచ్చుటకు కారణమేమిటి అని అడుగగా ఆ దేవి గౌతముడిని చూసి తన విషాదమునకు కారణము చెప్పి నమస్కరించింది. ఓ మునీశ్వర, ఏ వ్రతం యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతం చేత శంకర్ను దేహంలో అర్ధభాగము తిరిగి నాకు లభించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశించుము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గౌతమ మహర్షి సకల శాస్త్ర పురాణాలను వెతికి కేదారేశ్వర వ్రతమును సూచిస్తాడు. పార్వతీదేవికి ఈ వ్రతమును ఆచరించే విధానం కూడా వివరిస్తాడు. ఆ దేవదేవుని యందు మనస్సును లగ్నం చేసి ఆ కేదారేశ్వరుని సంతుష్టిపరిచిన ఎడల నీకు కోరిన వరములు ఇస్తాడు అని గౌతముని చెప్పగా ఆ కాత్యాయిని అటులే ఆచరించెను. అంతటా పరమశివుడు సంతుష్టుడై దేవగణములతో అచటికి వచ్చి తన శరీరంలోని అర్ధభాగమును పూర్వము వలె పార్వతికి ఇచ్చెను. అప్పుడు పార్వతీదేవి మిక్కిలి సంతోషించి, నా వలె ఈ వ్రతము ఆచరించి వారలకు సకల అభిష్టములు అన్ని కోరికలు తీరునట్లు అనుగ్రహించినచో బాగుండును.
అందరూ ఈ వ్రతమును ఆచరించుదురని శంకరుడికి చెప్పగా శివుడు అటులే అని వరమిచ్చెను. కొంతకాలమునకు శివభక్తి కల చింతాంగదుడు అనే ఒక గంధర్వుడు నందీశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకొని మనుష్యలోకమునకు వెళ్ళి అందరికీ చెప్పాలనే కోరికతో ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతుడునని రాజుకు ఆ వ్రతమును ఉపదేశిస్తాడు. అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యను. మరికొంత కాలమునకు ఆ పట్టణమున ఉన్న ఒక వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అను 2 కుమార్తెలు కలిగారు. వారిద్దరూ యుక్త వయసులైన తరువాత ఒకరోజు తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతమాచరించుటకు అనుమతి ఇవ్వమని అడిగారు. దానికి అతడు, అమ్మ, నేను మిగుల దరిద్రుడను. మీరు ఆ ఆలోచనను మానుకోండి. వ్రతం చేసే అంత ధనం మన దగ్గర లేదు అని చెప్తాడు. అప్పుడు ఆ 2 కుమార్తెలు, ఓ తండ్రి, నీ అంగీకారమే మాకు పరమధనము. యథాశక్తి ఆచరిస్తాము. కావున ఆనతీయమని తండ్రి అనుజ్ఞ పొంది అచట నుంచి ఒక వటవృక్షము అనగా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి ఆ చెట్టు క్రింద కూర్చొని తోరము కట్టుకొని భక్తితో ప్రార్థించి పూజ చెయ్యగా వారి భక్తికి మెచ్చి శ్రీ కేదారేశ్వరుడు పూజకు కావలసిన సామాగ్రి అచుట వారికి సమకూర్చున్నట్లుగా చేసెను. అంతటా వారు చక్కగా వ్రతము పూర్తి చేస్తారు. ఆ వ్రతం వలన మహాదేవుడు సంతుష్టుడై ఆ కన్యలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యములు దివ్య రూపములు ఇచ్చి అంతర్ధానమవుతాడు. ఆ వ్రతము యొక్క మహత్యము వలన కాంచీపురమును పట్టణమును ఏలుచున్న రాజు కాంతార విష్ణుడు అను ఒక రాజు వైశ్యుడు కూతురు అయిన పుణ్యవతిని చూసి మోహించి ఆ వైశ్యుణ్ణి ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అదేవిధంగా ఉజ్జయిని మహంకాళి పట్టణమును ఏలుచున్న విక్రమాదిత్య భూపాలుడు భాగ్యవతిని పెళ్లి చేసుకుంటాడు. వీరి ఇద్దరి తండ్రి అయిన ఆ వైశ్యుడు కూడా ధన సమృద్ధి కలిగి సుఖంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రెండవదైన భాగ్యవతి ఐశ్వర్యంతో గర్వాంధురాలై తన చేతి మీది తోరము నల్లగా ఉందని తీసివేసి ఒక కాకర చెట్టుపై వేసెను. ఆ వ్రతమును మరిచెను. ఆ కాకర చెట్టు పూలతో పిందెలతో లెక్కలేనంత కాపు కాయుచూ ఉండెను. ఆ అపరాధము వలన భాగ్యవతి శరీరము నిండా వ్రణములేర్పడి చీము నెత్తురు కారుచూ ఉండెను. రాజు ఆమెను అసహించుకొని బయటకు వెళ్ళగొట్టెను. అయితే అప్పటికే ఆమె గర్భం ధరించి ఉంటుంది. ఆమె అడవిదారి పట్టవలసి వచ్చెను. అలా ఆమె చివరికి అడవిలో దుర్వాస ముని ఆశ్రమమునకు చేరెను. ఆ ముని దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించి ఆమె చేసిన అపరాధానికి పరిహారంగా మంత్రించిన ఒక తాయెత్తు ఆమె మెడలో వేసెను. వెంటనే ఆమెకు స్వస్థత చేకూరి 9 మాసములు నిండిన తదుపరి ఒక చక్కని బాలుని కనెను. ఆ బాలుడు అదే ఆశ్రమంలో పెరిగి 8 సంవత్సరాల వాడు అయ్యెను. అప్పుడు ఆ పిల్లవాడు తన తండ్రి గురించి బంధువుల గురించి అడుగగా ఆమె దుఃఖించి కొడుకును దగ్గరకు తీసుకొని, మీ నాన్న విక్రమాదిత్యుడు, మీ పెదనాన్న కాంతార విష్ణుడు, మీ పెద్ద తల్లి పుణ్యవతి నా కర్మ కొద్దీ మీ నాన్నచే వెళ్ళగొట్టబడి ఇచ్చట ఉండవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్పగా ఆ పిల్లవాడు, అయితే నేను పెద్ద తల్లి దగ్గరకు వెళ్తానని చెప్పగా ఆమె ఆజ్ఞ ఇస్తుంది. ఆ బాలుడు తల్లి అనుజ్ఞ తీసుకొని మహర్షికి నమస్కరించి వారు దీవించగా బయలుదేరి పుణ్యవతి ఉండే కాంచీ నగరానికి చేరుకుంటాడు. అలా వెళ్ళి పెద్ద తల్లికి తమ కష్టములను తెలుపగా ఆ పుణ్యవతి అతని చేతికి తగిన ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. అంతటా ఆ బాలుడు ధనమును తీసుకుని వచ్చుచూ ఉండగా మార్గంలో కొందరు దొంగలు ఆ డబ్బును కాజేస్తారు. అతడు మరలా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని తెలుపగా ఆమె మరికొంత ధనమును ఇచ్చెను. ఆ ధనము కూడా దొంగిలించబడగా దిక్కుతోచక నిలబడి ఉన్న ఆ కుమారునితో ఈశ్వరుడు అదృశ్య రూపుడై ఇలా పలికాడు, ఓ చిన్నవాడా, వ్రత భ్రష్టులకు ఈ ధనము చెందదు. నీ తల్లి కేదార వ్రతాన్ని విడిచిపెట్టింది, అందుకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు మరలా పెద్ద తల్లి వద్దకు పోయి జరిగినది తెలుపగా ఆమె ఆలోచించి ఆ కుమారునిచే కేదారేశ్వర వ్రతమును ఆచరింపజేసి తన చెల్లెలు కూడా ఆ వ్రతమును ఆచరించున్నట్లుగా చెప్పవలసినదిగా చెప్పుమని అతనికి ధనమును ఇచ్చి పంపించెను. అతడు బయలుదేరి వెళ్తూ ఉండగా
అనుకోని విధముగా ముందు పోయిన ధనమంతయు కూడా దారిలో దొరుకుతుంది. ఆ పిల్లాడు ఆహా ఏమి నా అదృష్టం అని భావించి సంతోషముతో వెళ్తూ ఉంటాడు. మార్గమధ్యంలో వేటకే వచ్చిన విక్రమాదిత్య మహారాజు ఆ పిల్లవానిని చూసి అతని ముఖ వర్చస్సుకు ఆశ్చర్యపడి తనను దగ్గరకు పిలుచుకొని విచారించగా అతడు తన కొడుకే అని తెలుసుకొని అప్పుడే ఆ బాలుడితో పాటు ఆశ్రమమునకు వెళ్ళి భాగ్యవతిని కలిసి మహర్షి అనుజ్ఞతో భాగ్యవతిని కొడుకును తీసుకొని రాజ్యానికి వచ్చి సుఖంగా ఉంటారు. అది మొదలు వారు ఈ వ్రతమును ఆచరిస్తూ సకల సంపదలను అనుభవించుచు చివరకు శివ సాయుధ్యం పొందుతారు. కాబట్టి ఈ కేదారేశ్వర వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. దంపతుల మధ్య సమస్యలు ఉండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూతుడు సౌనకాది మునులతో చెప్పాడు. ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. నరకాసుర వధ దీపావళి రోజునే జరిగిందనే విషయం అందరికీ తెలుసు కదా. మరి నరకాసురుడు ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు అనే విషయాలను తెలిపే ఈ కథను వింటే చాలు సకల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలంలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుకుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహమూర్తికి భూదేవికి ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుణ్ణి చూసి నిశితకాలమైన సంధ్యా సమయంలో కలవటము వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరించి తన కన్న తల్లి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది. జనక మహారాజు పర్యవేక్షణలో ఆ బిడ్డ నరకాసురుడు అనే పేరుతో పెరిగి ఎంతో శక్తివంతుడిగా మారతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురము అనే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. ద్వాపర యుగంలో నరకాసురుడికి అతనికి పక్క రాజ్యమైనటువంటి శోణితపురమునకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడు ధర్మం ప్రకారం స్త్రీమూర్తులను ఒక తల్లిలాగా భావించడాన్ని ఇష్టపడేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీని ఒక భోగవస్తువులాగా చూసేవాడు. ఈ దుర్మార్గపు ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ చేయటం ఆపేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ కూడా బలవంతముగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని సంకల్పించుకున్నాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి కన్నతల్లి అయిన అతిథిమాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకుని దుర్మార్గపు దౌర్జన్య బుద్ధికి తట్టుకోలేక సంహరించమని ప్రార్థిస్తారు. అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది. కానీ ఆమెకు పూర్వపు ఘటనలు ఏవీ కూడా గుర్తులేవు. ఆ సత్యభామాదేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వ సైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురం వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురునికి మధ్య ఘోర యుద్ధము జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకుని సంహరించుట సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధ మధ్యలో మూర్ఛపోయినట్లుగా నటిస్తాడు. కళ్ళ ముందు తన భర్త మూర్ఛపోవటము చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు తల్లి చేతులలో మరణిస్తాడు. బంధింపబడిన రాకుమార్తెలు కృష్ణుడితో మమ్ములందరినీ కూడా నీవే వివాహమాడమని ప్రార్థిస్తారు. దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు వారినందరినీ కూడా వివాహమాడతాడు.
ఈ విధంగా నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్థి అంటారు. ఆ రోజున నరకాసురుని బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తారు. ఆ తరువాత రోజు అంటే ఆశ్వేజుజ అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన వామనుడు దీపావళి రోజే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు. అందుకే ప్రజలు ఆనందంతో దీపావళి పండుగను జరుపుకుంటారని పురాణ కథ ఒకటి ఉంది. ఆ కథ ప్రకారం పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుని శరణు వేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురు కృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అతిథిదేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అతిథిదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానము చేసింది. ఆ వ్రత చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అతిథితో, దేవి చింతించవద్దు, నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని పలికి అదృశ్యమవుతాడు. అలా అతిథి గర్భమున విష్ణువు వామన రూపమున జన్మించెను. సాక్షాత్తు విష్ణువును పుత్రునిగా పొందిన అతిథి సంతోషమునకు అంతులేదు. విష్ణు భగవానుడిని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించెరు. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలిచక్రవర్తి బురుగ కచమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచూ ఉన్నాడని వామన భగవానుడు విని అచటికి వెళ్ళెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలతాడును యజ్ఞోపవీతమును ధరించి శరీరముపై మృగ చర్మము శిరస్సున జడలు ధరించిన వామనుడు బ్రాహ్మణ రూపమున యజ్ఞ మండపమునందు ప్రవేశించాడు. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము దగ్ధమై వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరుకోమని అడుగగా వామనుడు 3 పాదముల భూమిని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానమొగసొంగుటకు సంకల్పం చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలు కోరి జలపాత్ర యందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించెను. దాంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్వీని, 2వ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. 3వ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావనముకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలోక రాజ్యము ఇచ్చెను. ఇంద్రునకు ఇంద్ర పదవి నొసంగెనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు సత్యలక్ష్మి విశిష్టతను తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, జీవితంలో దరిద్రం మీ దరి చేరదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలన తెలియని వారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్టలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకరోజు రాత్రి 2 గంటలకు రాజ్యపు దక్షిణ ద్వారం వద్ద తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీమూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకుని పోతూ కనబడింది ఆయనకు. ఆయన ఆమెను ఆపి గౌరవంగా, ఎవరు తల్లి నీవు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోట ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలోనే నేను ఆగిపోయాను. ఇక ఆగను, వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నది ఆమె. మహారాజు, తల్లి, నిన్ను ఆపటం నా వల్ల కాదు, సంతోషంగా వెళ్ళు అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్ళిందో లేదో ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలుదేరాడు బయటకు. అయ్యా, మీరెవరు? ఎటు వెళ్తున్నారు అని అడిగాడు రాజు. రాజా, నేను దానాన్ని. ధనం ఉన్న చోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చెయ్యలేదు. నేను ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్ళేందుకు నన్ను అనుమతించు అన్నాడు ఆ దివ్య పురుషుడు. సంతోషంగా వెళ్ళండి అని సాగనంపాడు మహారాజు. అంతలోనే మరొక దేవతామూర్తి బయటకు పోతూ కనబడింది ఆయనకు. తల్లి, నువ్వెవరు? ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోతూ ఉన్నావు అని అడిగాడు రాజు.
రాజా, నేను కీర్తికాంతను. ధన సంపత్తి దాన సంపద లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్ళనివ్వు అన్నది ఆ దేవతామూర్తి. సరేనమ్మా, నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు అన్నాడు రాజు. ఇంకొంతసేపటికి మరొక దివ్యమూర్తి బయటికి దారి పట్టింది. రాజుగారు అడిగారు, స్వామి మీరు ఎవరు అని. రాజా, నేను శుభాన్ని. సంపద దానం కీర్తి లేని ఈ రాజ్యంలో నేను ఉండి ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించు, పోనివ్వు అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్ని సాగనంపారు. ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచారపడుతూ ఉండగానే మరో దేవతామూర్తి బయటకు పోతూ కనబడింది. తల్లి, నువ్వెవరు అని అడిగాడు సత్యవ్రతుడు. రాజా, నేను సత్యలక్ష్మిని. ధనలక్ష్మి, దానలక్ష్మి, యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని నేను పోవుచూ ఉన్నాను. నాకు అనుమతి ఇవ్వు అన్నది సత్యం. రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి, తల్లి, నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదను నేను కోరలేదు. వాటంతటా వారు వచ్చారు, వారంతటా వారు వెళ్ళారు. కానీ తల్లి, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్ళటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు అన్నాడు. సత్యలక్ష్మి సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోనికి వెళ్ళిపోయింది. రాజుగారు సంతోషించారు. సూర్యోదయం కాబోతూ ఉన్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి వెళ్తూ ఉన్నారు. అంతలోనే ఒక దివ్యమూర్తి ఈసారి ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది. చూడగా ఆమె ధనలక్ష్మి. ఏం తల్లి, మళ్ళీ వస్తూ ఉన్నావు అని అడిగారు రాజుగారు. అవును సత్యవ్రత, సత్యం లేని చోట నేను ఉండలేను, అందుకే తిరిగి వస్తూ ఉన్నాను అన్నది ధనలక్ష్మి. అంతలోనే దానలక్ష్మి, ఆ పైన యశోలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి ఒకరి తర్వాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి. మళ్ళీ రాజ్యం కలకలలాడింది. అలాగే ఈరోజు మంచి పనులు చేయకపోతే ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, పట్టిందల్లా బంగారమవుతుంది. పూర్వం అవంతి రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరము భోగాలు విలాసాలలో మునిగి తేలియాడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్య పాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు. ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు. క్రమేమిటో గాని ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోనికి తోల్కొని పోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగ దృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, రాజా, నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళటం తథ్యం. ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి. అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగులను నింపు అని హితబోధ చేశాడు. ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు? నాకున్న ఈ రాజ్యం అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు. నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాము, లేకపోతే ఈపాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్ళం అని పలికి కళ్ళు నిప్పులు కక్కుతూ ఉండగా ఆ సాధువును భటులతో బయటకు గెంటించి వేశాడు. కొన్ని రోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడీ రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడీని ఎలాగైనా సరే పట్టి బంధించి తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది. సింహగుప్తుడికి వెంటనే తన రథాన్ని దాని వైపుకు ఉరిగించాడు.
ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఆ లేడీ ఈ హడావుడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనుకాల రాజు పరివారమంతా కూడా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్టలను అతి లఘువంగంగా దాటుకొని పరిగెత్తుతూ ఉన్న ఆ లేడీని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది. ఎటు వెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడీ వెనుకే రథాన్ని పరిగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోనికి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజ పరివారమంతా కూడా చెల్లాచెదరైపోయింది. లేడీని పట్టుకోవటమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలసిపోయిన ఆ గుర్రం మూర్ఛపోయింది. ఆ గుర్రం మీద నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయి తీవ్రమైన గాయాల పాలే స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహ తప్పి ఉన్న సింహగుప్తుణ్ణి చూసి ఆనందంతో మీదపడి నిలువు దోపిడీ చేశారు. చివరకు రాజుగారి ఒంటి మీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు రాజ్యాల పాలిట సింహ స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతి రాజ్యానికి మహారాజైన తనను తన పరివారమంతా విడిచి వెళ్ళారు. విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమైపోయాయి. తాగడానికి మంచినీటి చుక్కైనా లేదు. ఎండ తీవ్రత, దాహము, ఆకలి తీవ్రంగా బాధిస్తూ ఉన్నాయి. ఆదుకునే నాదుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే, ఓ భగవంతుడా, ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇక నుంచి ఈ ధన కనక వస్తు వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితమంతా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు అని అతి దీనంగా ప్రార్థించాడు. ఇంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయాందోళనతో నిండిపోయింది. ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామ స్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోనికి వచ్చింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు. చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజా శ్రేయస్సుకై పాటుపడసాగాడు. కాబట్టి సంపదలను చూసి ఎప్పుడూ గర్వపడకూడదు అని తెలిపే నీతి కథ ఇది. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనము ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తూ ఉండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధువు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకుని అన్నిటిలోకి ఎక్కువ జెండాలు ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చొని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, మా ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింకా వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. కానీ ఆ సన్యాసికి వెంటనే విషయం తెలిసిపోయింది. దాంతో ఆయన, అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడు ఇంటి యజమాని పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకుని వెళ్ళాక సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియచేయటం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది అని చెప్పాడు. దాంతో ధనికుడు, ఇదేనా ఆ గొప్ప ఉపకారం అన్నాడు అసహనంగా. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. ఇక ఆ సాధువుతో, నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. ఆ సాధు పుంగువుడు శాంతంగా, నాయన, మరణించాక ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలు ధనికుణ్ణి ఆలోచింపచేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమయ్యింది. ఆ సన్యాసి కాళ్లపై పడి, స్వామి,
ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను. ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సరే సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరునాడు బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకోండని చాటింపు వేయించాడు. ఇంకేం బోలెడంత మంది వచ్చి లైన్లు కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమస్తాన్నొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ కూడా 20 ఏసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు. గుమస్తా చదవటం ప్రారంభించాడు. 1వ వాడు, ఇంకో 20 నాణాలు ఇస్తే వీడి సొమ్మేం పోయింది పిసినారి పీనుగా. 2వ వాడు, ఇంకో 10 నాణాలు ఇస్తే గాని ఈ పూటకు త్రాగడానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. 3వ వాడు, అయ్యో దీనికి మరో 80 నాణాలు కలిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఓ నగ కొందును కదా అని ప్రజల అభిప్రాయాలను గుమస్తా చదివాడు. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు అని సాధు పొంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయారు. అప్పుడు సాధువు తనని ఓదార్చి, బాధపడకు నాయన, ఈసారి షడ్రోపితంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమస్తాను పిలిచి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. 1వ వాడు, అన్నదాత సుఖీ భవ. 2వ వాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయ్యింది, బాబుగారు చల్లగా ఉండాలి. 3వ వాడు, అమ్మయ్య ఆకలి చల్లారింది, అయ్యగారు వారి బిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి అని. ఇలా దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతనికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతడు తరించాడు. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణ శర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయ్యింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను,
కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి. ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు దాటిపోతున్నది. కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది. ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు. నీవు చింతించవలదు. నీ మనసు నేనెరిగి తిని. నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీనారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అట్టు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది,
ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణ శర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు. ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది. స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది. స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఒక్క నిమిషంలో మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం పడుతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. తెలిసి తెలియక చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయి. దరిద్రం దరిచేరదు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.